మల్లీశ్వర్ గారు దయచేసి మీరు ఒక ప్రశ్న అడిగిన తర్వాత ఆగితే వారి సమాధానం తీసుకుంటా. ప్లీజ్ అండి మల్లీశ్వర్ గారు, ప్లీజ్. రైట్, రాఘవేంద్ర గారు. చందు గారు, నేను ఇందాక చాలా క్లియర్ గా చెప్పా, ఈ పిపిపి మోడల్ అంటే ప్రైవేటీకరైజేషన్ కాదమ్మా. ప్లీజ్ అండి వాడిని మాట్లాడినివ్వండి ఒక్క నిమిషం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని వాళ్ళు చెప్పారండి. ఒక్క నిమిషం అండి, ప్లీజ్ అండి, డిబేట్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. ఒక్క నిమిషం, సమయం మన కోసం ఆగదండి. మల్లేశ్వర్ గారు ప్లీజ్ పాయింట్స్ మాట్లాడదాం. రాఘవేంద్ర గారు ప్లీజ్. అసలు పిపిపి అనేది చాలా క్లియర్ గా నేను ఇందాక చెప్పా, ప్రభుత్వము ప్రైవేటు కంపెనీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసి ఒక తాటి మీదకి వచ్చేసి ఒకరు సదుపాయాలు కల్పిస్తే ఒకరు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే ప్రభుత్వం అండర్ లో ప్రజలకు మేలు చేయడం కోసం జరిగేవే పిపిపి అని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా అర్థం చేసుకోకుండా దాంట్లో ప్రైవేట్ అనేది కాబట్టి ప్రైవేటీకరైజేషన్ మాట్లాడితే ఏం మాట్లాడితే వెళ్ళి అమ్మ తల్లి, మీరు సబ్జెక్ట్ తెలిస్తే మాట్లాడండి, లేకపోతే లేదు. ఇప్పుడు మీరు పదే మాట్లాడుతున్నారు ఎవరు కడుపులు కొట్టడానికి. ఎవరు కడుపులు కొట్టారమ్మా? మీరు ఎన్ని కాలేజీలు కడతా అని చెప్పారు, ఎన్ని కట్టారు? ఒకటన్నా కంప్లీట్ చేశారా? అసలు కనీసం పునాదులు కూడా వేయలేదు, వాటి గోడలు కూడా కట్టలేదు, కనీసం ఇటుకరాయి కూడా పెట్టలేదు. ఒకరోజు పోయి చూసుకోపోండి. ఇంకా మాట్లాడుతూ ఉంటారు. కొంచెమన్నా మనకి బుద్ధి జ్ఞానం ఉండాలి. డిబేట్ లోకి వచ్చేసి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామంటే మెడికల్ కాలేజ్ పూర్తి చేసిన మెడికల్ కాలేజ్ రాఘవేంద్ర గారు కంట్రోల్. ఒక్క నిమిషం ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ మల్లేశ్వర్ గారు కంట్రోల్ అండి. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ప్లీజ్ కంట్రోల్. రైట్ కృష్ణాంజనేయులు గారు ప్లీజ్. మల్లేశ్వర్ గారు చందు గారు చెప్పండి. ఇటువంటి వాళ్ళందరూ డిబేట్ లో తీసుకొచ్చి పెట్టొద్దండి. నేను ఎందుకంటే ప్లీజ్ అండి పాయింట్ రండి రాఘవేంద్ర గారు ప్లీజ్. ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజెస్ అన్నారు, ఎన్ని మీరు కంప్లీట్ చేశారు, ఎన్ని మెడికల్ సీట్లు ఇచ్చారు మీ ప్రభుత్వం? మల్లేశ్వర్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే ప్రజలకి మీరేం చెప్తున్నారో క్లియర్ గా అర్థం అవుతుంది. ఇలా ఇద్దరు మాట్లాడటం వల్ల చాలా ఇబ్బంది. పరిస్థితి ఒకసారి పోయి చూడండి మెడికల్ కాలేజెస్. రైట్ రాఘవేంద్ర గారు, నేను మళ్ళీ మీ దగ్గర కన్క్లూజన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం మీరైనా ఆపండి. మల్లేశ్వర్ గారు మన ప్రభుత్వం ఏంటి ఇచ్చే ప్రజలకి భరోసా అది చెప్పడం చేత కాదు కానీ ఇంకా జగన్ 11 ఇచ్చారు చాలు, మీకు ఇంకా మల్లేశ్వర్ గారు ప్లీజ్. 11 ఇచ్చినా కానీ మీకు ఇంకా బుద్ధి రాకపోతే. రాఘవేంద్ర గారు దయచేసి, మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోవాలి. మల్లేశ్వర్ గారు ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ అండి, ప్లీజ్ ఆపమన్నప్పుడు ఆపండి. మిగతా సభ్యులతో కూడా మాట్లాడాలి, దయచేసి అర్థం చేసుకోండి. వాయిస్ నేను ఇంకా గట్టిగా అరవగలను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. సమయం వృధా అవుతుందండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకండి ఒక్కసారి చెప్తే 10 సార్లు అనిపించుకుంటారు. ఓకే, బట్ నేను మిమ్మల్ని ఆపమని చెప్పాను కదా. నాకు ఒక టైం ఉంటుంది, ఇక్కడ ఒక్కొక్క సభ్యుడికి ఇంత టైం అని ఉంటుంది. నేను మీకు ఎక్కువ సమయం ఇచ్చాను, ఆపమని రిక్వెస్ట్ చేసా, మీరు ఆపట్లేదు. దయచేసి రైట్ ఓకే, మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారండి, దయచేసి అర్థం చేసుకోండి. సమయం మన కోసం ఆగదు. రైట్ కృష్ణాంజనేయులు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట